ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. దసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిన్నటి రోజున ముస్లింల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్ ను ఘనంగా సన్మానించిన పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు. ముస్లిం మైనారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పెనుగొండ గుట్టూరు గ్రామాల నుండి 30 వైసీపీ ముస్లిం కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి ఇక్బాల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆవిడ లోకల్ గా ఉన్నారు. నేను హిందూపూర్ పక్కనే నేను నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా 4.5 ఏళ్ళు మొన్నటి వరకు ఉన్నాను కాబట్టి నేను అక్కడ వినేవాడిని. ఈ అమ్మ గురించి చాలా మంచి సౌమ్యరాలు, అందరికీ అందుబాటులో ఉంటారు. తెల్లవారుజాము నుంచి కరోనాలో కూడా సేవలు అందించారని, తర్వాత ఫ్రీ మీల్ స్కీమ్ 5 రూపాయలు ఇచ్చి వీళ్ళే క్యాంటీన్ రన్ చేయించారు. ఇట్లాంటి సేవలు తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడం, అన్ని కులాలు మతాలకు అతీతంగా ఈ అమ్మ సవితమ్మ గారు అందుబాటులో ఉండడం అనేది నేను అక్కడ విన్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అందరూ సోదరులందరూ చెప్తున్నారు ఈ అమ్మ గెలుపును ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఇప్పుడు -125 చేసుకోవాలి. 175లో 125 పరిస్థితి నాకు లేదు. 175 వస్తాయంటే గాడ్ బ్లెస్ దెమ్. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాన్స్టిట్యున్సీకి ఏం జరుగుతుంది, కమ్యూనిటీకి ఏం కావాలి, ఏ విధంగా మనం మెరుగ్గా పాలన అందించగలం. ఏమి లేదు, ఎవరు లేదు, ప్రజాప్రతినిధులు లేదు, ఏం లేదు, నేనేదో బటన్ నొక్కుతున్నాను అని ఆయన అనడం. సరే, ఆ బటన్ నొక్కుడులో కూడా ఏ విధంగా లోపాలు ఉన్నాయి, ఈ విద్యా విధానం దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్లు లోపాలు ఉన్నాయని తెలుసుకొని ఉంటే బాగుండేది. నేను పదే వీళ్ళు చెప్తున్నారు. నేను 2018 ఏప్రిల్లో రిటైర్ కావడం జరిగింది. ఐజీ రాయలసీమగా ఉంటూ అనేక స్కూళ్ళు, హాస్పిటల్స్, చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రి కూడా మేము మా పోలీస్ అధికారులు మేము ప్రజా సహకారంతో అభివృద్ధి చేశాం. తర్వాత రిటైర్ అయిన 10 రోజుల్లోనే సరే 4% రిజర్వేషన్ ఇచ్చాడనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారనో చేరాం. 10 రోజుల్లో చేరిన తర్వాత నేను చెప్పాను కూడా, నేను ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాను. అది ఎట్లా పోలేదు. సరే, అబ్దుల్ గనీ గారు బరిలో నుంచి తప్పుకున్నాక ఆఖరి నిమిషంలో, అదే ఇందాక నేను చెప్పినట్లు నైట్ వాచ్మెన్గా ఎట్లయితే క్రికెట్లో పంపిస్తారో అక్కడ నన్ను కొన్ని రోజులు, ఇక 24 రోజులు ఉంది అంతే, పంపడం జరిగింది. సరే, లోకల్ ఇబ్బందుల వల్ల నేను ఓడిపోవడం, నేను ఇన్ఛార్జిగా ఉంటానని కూడా నేను చెప్పకపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలవడం, లేదు మీరే ఇన్ఛార్జిగా ఉండాలా, మీరే క్యాండిడేట్గా ఉంటారంటే సరే నేను కంటిన్యూ కావడం. ఓడిపోయిన తర్వాత 18 నెలల కాలం ఎమ్మెల్సీ ఇవ్వడం. నేను అనుకున్నాను నా కష్టాన్ని గుర్తించి ఇచ్చారేమో. 11 నెలలు నేను రిటైర్ అయిన 10 రోజుల్లోనే పార్టీలో చేరాను, 60 ఏళ్ల వయసులో అని అనుకున్నాను నేను. కానీ వీళ్ళు ఏదో దయాదాక్షిణ్యాలతో మేము మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నాం. 18 నెలల పదవి కాలం మొదటిసారి ఇచ్చిన తర్వాత హిందూపురంలో ఎప్పుడూ గెలవని విధంగా స్థానిక సంస్థలన్నీ ఎన్నికలు మున్సిపాలిటీతో సహా మేము గెలవడం జరిగింది. సరే, మా ఒక టీం వర్క్ చేసాము అందులో. కానీ గెలిచిన తర్వాత 6 ఏళ్ల పదవి కాలం ఇస్తే సరే, ఇప్పుడు అవమానకరంగా ఏ పార్టీ అయినా క్యాండిడేట్ను తీసుకురావచ్చు, మార్చవచ్చు, అందులో అభ్యంతరాలు లేవు. మార్చిన తీరు బాధాకరం. కొందరు పెద్ద మనుషులు నాతో వ్యవహరించిన తీరు చాలా అవమానకరం. అవన్నీ మేము చెప్తే బాగుండదు, అది మంచి పద్ధతి కూడా కాదు. నేను అక్కడ ఉండగానే ఆ క్యాండిడేట్ నన్ను అక్కడికి పిలిచి ఏదో పార్టీ పని అప్పచెప్పి ఇంకొక క్యాండిడేట్ను, అంటే పీఠంలో ఉండగానే ఒక ఆఫీసర్ కుర్చీలో ఉండగానే ఇంకొక ఆఫీసర్ వచ్చి ఇట్లా జరిపి కూర్చోమన్నట్లు బాధాకరం, అవమానకరం. అందుకోసం నేను 8-9 నెలలుగా దూరంగా ఉంటున్నా. ఇప్పుడు అంటున్నారు ఏమి తక్కువ చేశారు. అరే, నేను కష్టపడ్డాను కాబట్టి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఒక హోదాలో ఉండి వచ్చి పార్టీ కోసం శ్రీకాకుళం నుంచి ఇక్కడ హిందూపురం వరకు తిరిగాం. ఇక్కడ ఆయన బరిలో తప్పుకున్నాగా నాకు ఇచ్చారు. నా కష్టాన్ని గుర్తించి ఇచ్చారనుకున్నా. ఏదో దాయదాక్షిణ్యాలు ఇచ్చారంటే అప్పుడే ఒక నమస్కారం కొట్టేవాడిని అని తెలియజేసుకున్నాను.